హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనలో చాలామంది చిట్ ఫండ్ల గురించి వింటూనే ఉంటాం. నేను ఈ వీడియోలో చిట్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటో వివరిస్తాను. అసలు చిట్లు ఎంత రిటర్న్ ఇస్తాయి, చిట్ల వల్ల లాభమా నష్టమా, కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్లు ఎటువంటి టెక్నికల్ వర్డ్స్ వాడకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ చిట్? 10 మంది జనం గ్రూప్గా ఏర్పడి ప్రతి నెల కొంత అమౌంట్ని కలెక్ట్ చేస్తారు. ప్రతి నెల ఆ అమౌంట్ని ఆ 10 మందిలో ఒకరు తీసుకుంటారు. బేసికల్లీ చిట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ అమౌంట్ చిట్, అంటే ప్రతి నెల అమౌంట్ ఫిక్స్డ్గా కట్టాలి. సెకండ్ది పాట చిట్, ప్రతి నెల అమౌంట్ మారుతూ ఉంటుంది. చాలామంది చిట్ గురించి చెప్పేటప్పుడు చాలా టెక్నికల్ వర్డ్స్ వాడతారు, లైక్ డివిడెండ్, బోనస్ ఎక్సెట్రా. కానీ ఆ పదాలు కూడా వాడకుండా చిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 1 lakh చిట్, 20 మెంబర్స్ ఉంటారు, 20 months, ఎవ్రీ మంత్ 5,000. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. ఇక్కడ మీరు టేబుల్ కనుక చూసినట్లయితే ఫస్ట్ కాలం మంత్స్, సెకండ్ కాలం కలెక్టింగ్ అమౌంట్, థర్డ్ కాలం కమిషన్, అంటే చిట్టు మేనేజర్కి వెళ్ళే కమిషన్ అనమాట. ఫోర్త్ కాలం టోటల్ అమౌంట్, అంటే ఆ మంత్ చిట్టు పాడుకున్న వాళ్ళకి వెళ్ళే టోటల్ అమౌంట్ అనమాట. ఇక్కడ జనరల్గా ఫిక్స్డ్ చిట్లో పాట ఏమి ఉండదు. ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు తీసుకుంటూ ఉంటారు. ఏదన్నా మంత్ 2-3 మెంబర్స్ కాంపిటీషన్ వస్తే కనుక లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ మంత్ తీసుకుంటే 20 మెంబర్స్ ఉన్నారు, ఈచ్ మెంబర్ 5,000. సో టోటల్ అమౌంట్, కలెక్టెడ్ అమౌంట్ 1 lakh. సో ఈ 1 lakhలో చిట్టు మేనేజర్కి 5,000 కమిషన్ పోతుంది, మిగతా అమౌంట్ 95,000. సో ఆ మంత్ ఎవరికైతే పాడుకున్నారో వాళ్ళకి 95,000 వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ మంత్లో ఆల్రెడీ ఒక మెంబర్ పాడేసుకున్నాడు. సో ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు 1,000 ఎక్స్ట్రా, ఆల్రెడీ వాళ్ళకి 1 lakh అమౌంట్ వచ్చింది కాబట్టి ఆ 1 lakhకి 1 రూపీ ఇంట్రెస్ట్ కింద ఒక 1,000 ఎక్స్ట్రా ఇస్తారనమాట. 5,000 + 1,000. సో ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు 6,000 ఇవ్వాలి. ఎవరైతే పాడుకోలేదో, అంటే 19 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 19 మెంబర్స్ 5,000 ఇస్తారు. సో టోటల్ అమౌంట్ 5,000 + 1 6,000. టోటల్ ఎంత వస్తుందంటే 1,01,000 వస్తుంది. దీంట్లో అగైన్ కమిషన్ 5,000 పాను 96,000 వస్తుంది సెకండ్ మంత్ పాట పాడుకున్న వాళ్ళకి. అలాగా థర్డ్ మంత్లో ఆల్రెడీ ఇద్దరు పాడేసుకున్నారు పైన. సో ఆ ఇద్దరు 6,000 ఇస్తారనమాట. 12,000 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 18 మెంబర్స్ ఓన్లీ 5,000 ఇస్తారు. సో టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 102,000. దీంట్లో కమిషన్ 5,000 పాను, థర్డ్ మంత్ పాడుకున్న వాళ్ళకి 97,000 వస్తుంది. సో ఎవ్రీ మంత్ అంతే, సేమ్ కాన్సెప్ట్. ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు 6,000 ఇవ్వాలి, ఎవరైతే పాడుకోలేదో వాళ్ళు 5,000 ఇస్తారు. సో ఆ కమిషన్ పాను మిగతా అమౌంట్ ఆ మంత్ ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. అలా మనం 20th మంత్ వరకు చూసుకుంటే 20th మంత్లో ఒక మెంబరే మిగులుతాడు, ఇంకా పాడుకొని అతను తాను ఓన్లీ 5,000 ఇస్తాడు. రిమైనింగ్ 19 మెంబర్స్ ఆల్రెడీ వీళ్ళందరూ పాడేసుకున్నారు. సో వాళ్ళందరూ 6,000 ఇస్తారనమాట. సో టోటల్ అమౌంట్ 1,19,000 వస్తుంది. దాంట్లో కమిషన్ పాను లాస్ట్ పాడుకున్న మెంబర్కి 1,14,000 వస్తుంది అనమాట ఈ చిట్లో. ఇక్కడ కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఎర్లీగా పాడుకుంటే 1% ఇంట్రెస్ట్ కట్టాలి, లేట్గా పాడుకుంటే 1% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఏంటంటే మనం ఇనీషియల్ మంత్స్లో కనుక చిట్టు పాడుకున్నట్లయితే మనం 1% ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట. అంటే మనం తీసుకున్న 1 lakhకి ఆర్ 95,000కి 1% ఇంట్రెస్ట్ కడతాం. అలా కాకుండా మనం లేట్గా తీసుకుంటే మనకు 1% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనం కట్టిన డబ్బులకి 1% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద సింపుల్ కాన్సెప్ట్. ఇంకా అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, చిన్న ఎంప్లాయీస్కి ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అంటే 20,000 30,000 సంపాదించే వాళ్ళు హ్యూజ్ అమౌంట్ని ఒకసారి సేవ్ చేయలేరు కాబట్టి నెల 5,000 సేవ్ చేసుకుంటే మనకి ఎప్పుడన్నా అవసరానికి పనికి వస్తాయి అనమాట. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్, అవసరానికి పనికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 4-5 monthsలో మనకి ఏదన్నా ఫెస్టివల్ కానీ ఏదన్నా ఉండి ఒక 1 lakh అవసరం ఉందనుకోండి, మనం అప్పుడు బయట తీసుకోవాలనుకుంటే 2% 3% ఇంట్రెస్ట్కి తీసుకోవాలి. అలా కాకుండా ఒక 3 months ముందే మనం ఇలాంటి చిట్లో జాయిన్ అయ్యామనుకోండి, మనకు 1%కే 1 lakh రూపీస్ వస్తుంది అనమాట. జస్ట్ 1% ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ 2% 3%, ఇలాంటి చిట్లో జాయిన్ అయితే మనం 1% ఇంట్రెస్ట్కే మనకు డబ్బులు వచ్చినట్లు అవుతుంది అనమాట. ఇంకా థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు అవసరం లేకపోయినా సరే ముందుగా పాడుకొని బయట 2% 3% ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నూరులో దాదాపు గుంటూరు, కృష్ణా ఏ జిల్లాలోనైనా 2% 3% ఇంట్రెస్ట్లు నడుస్తున్నాయి. సో ఏంటంటే ఇలాంటి చిట్లో జాయిన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెంబర్నే తీసుకోండి, తనకు 95,000 వచ్చినాయి. సో ఆ 95,000ని తను కనుక 2% ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అనుకోండి,
1,00,000కి 2% ఇంట్రెస్ట్ అంటే 1,000కి 20 రూపీస్, 1,00,000కి 2,000 రూపీస్ వస్తాయి. అంటే మంత్లీ 2,000 రూపీస్ ఆ 1,00,000 జనరేట్ చేసిద్ది అనమాట. 20 మంత్స్కి 2,000 లెక్కన 40,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఈ చిట్ అయిపోయేలాకి తను 40,000 ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది ఓన్లీ 1 రూపీ ఇంట్రెస్ట్. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఓన్లీ 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది అంటారు. యాక్చువల్లీ ఈ చిట్ డిజైనే ఓన్లీ 1 రూపీ ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే ఎక్కువ రాదు దీంట్లో. తర్వాత సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యూజ్ కమిషన్, దట్ ఈస్ 5,000. కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే 5,000 కమిషన్ కాకపోతుంది అంటారు. కానీ యాక్చువల్లీ చిట్ మేనేజర్కి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 మెంబర్స్లో ఎవరన్నా ఐపీ పెట్టారనుకోండి, అది మొత్తం చిట్ మేనేజరే హ్యాండిల్ చేయాలి. సో ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది చిట్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే 2 నెలలకి 3 నెలలకి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని యావరేజ్ చేయడానికే తను కమిషన్ తీసుకుంటాడనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏదన్నా అక్కర అయితే కనుక తను ఆ 5,000తో భర్తీ చేస్తాడనమాట వాటిని. సో 5,000 ఈజ్ ఏ కమిషన్ ఇన్ దిస్ చిట్. కానీ కొన్ని జిల్లాల్లో ఇంకా తక్కువ ఉంది. అంటే 1,00,000 చిట్కి అయితే నాకు తెలిసి 5,000 ఉంటుంది ఫిక్స్డ్. కానీ 2,00,000 3,00,000 చిట్కి వెళ్తే కనుక మీకు వేరీ అవుతుంది అనమాట. కొన్ని ఊళ్ళో 3% ఉంటుంది, 2% ఉంటుంది. ఈవెన్ నాకు తెలిసి ఒక అతను చీరాల్లో ఉన్నాడు, ఓన్లీ 1% తీసుకుంటాడు. అది 2,00,000 చిట్ అనమాట, ఓన్లీ 2% తీసుకుంటాడు. అది పర్సన్ టు పర్సన్ మారుతుంది. కాకపోతే 1,00,000 చిట్కి అయితే నాకు తెలిసి 99% అందరూ 5,000 తీసుకుంటారు. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఇప్పుడు ఇంకో చిట్టు మోడల్ చూద్దాము. ఇది పాట మోడల్ అనమాట. ఇక్కడ సేమ్ 1,00,000 చిట్, 10 మెంబర్స్, 10 మంత్స్. ఇక్కడ కాలమ్స్ చూసుకున్నట్లయితే మంత్స్, బిడ్ పాట అంటే ఆ మంత్ ఎంతకు పోయింది పాట అనేది అనమాట. తర్వాత అమౌంట్, కలెక్టింగ్ అమౌంట్, ఒక్కొక్క పర్సన్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నాము, తర్వాత కమిషన్, తర్వాత టోటల్ అమౌంట్ అంటే ఆ చిట్టు పాడుకున్న వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ తీసుకుంటే కనుక 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక అతను 0 అంటాడు, ఇంకొక అతను 5,000, 10,000, ఇంకో అతను 10,000 అంటాడు, ఇంకో అతను 15,000. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 దగ్గర ఆగింది అనుకోండి చిట్టు. 25,000 అంటే టోటల్ అమౌంట్ ఎంతమంది, 1,00,000 మైనస్ 25,000 అంటే 75,000కి పోయిందనమాట ఆ మంత్ చీటీ పాట. సో మనం 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళు 7,500 కట్టాలి. సో టోటల్ అమౌంట్ ఎంత కలెక్ట్ అవుతుంది, 75,000 కలెక్ట్ అవుతుంది. దాంట్లో 5,000 కమిషన్ పాను ఆ మంత్ పాడుకున్న వాళ్ళకి 70,000 వస్తుంది అనమాట. సో ఇంకా ఆ మంత్ నుంచి ఆ మెంబర్ ఆల్రెడీ ఒకటి విన్ అయిపోయాడు కాబట్టి తను ఇంకా చిట్లో పార్టిసిపేట్ చేయడు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ మంత్ రిమైనింగ్ 9 మెంబర్స్ కాంపిటీషన్కి వస్తారు. సేమ్ కాన్సెప్ట్, 5,000 అంటాడు ఒక అతను, ఇంకో అతను 10,000 అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 22,000 దగ్గర ఆగింది అనుకోండి చిట్టు. 1,00,000 మైనస్ 22,000 78,000. 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఒక్కొక్కరు ఎంత కట్టాలి, 7,800. సో కమిషన్ పాను ఆ మంత్ పాడుకున్న వాళ్ళకి 73,000 వస్తుంది అనమాట. అలాగే ఎవ్రీ మంత్ కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్ మంత్ వచ్చేలేకి కాంపిటీషన్ ఏమి ఉండదు, ఆల్రెడీ ఒక మెంబర్ ఏమి ఉంటాడు కాబట్టి తను డిఫాల్ట్ విన్నర్ అనమాట. సో 1,00,000 డివైడెడ్ బై 10, ఈచ్ మెంబర్కి 10,000 కట్టాలి. కమిషన్ పాను 95,000 వస్తుంది అనమాట ఈ చిట్లో. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మోర్ కాంపిటీషన్ మోర్ ప్రాఫిట్, లెస్ కాంపిటీషన్ లెస్ ప్రాఫిట్. అంటే ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫస్ట్ మంతే తీసుకోండి. ఫస్ట్ మంత్ ఎక్కువ కాంపిటీషన్, ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఇది 25,000, 30,000, 35,000 వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35,000కి వెళ్ళింది అనుకోండి, మనం ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుంది, మనకు 65,000 వస్తుంది. సో 65/10 అంటే 6,500 కడతాం ఫస్ట్ మంత్. సో అలా అమౌంట్ మనం కట్టే అమౌంట్ తగ్గిద్ది అనమాట. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మోర్ కాంపిటీషన్ మోర్ ప్రాఫిట్. మనం కట్టే అమౌంట్ తగ్గిద్ది, ఈ అమౌంట్ తగ్గిద్ది, ఈ అమౌంట్ తగ్గిద్ది, కట్టే అమౌంట్, మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలా కాకుండా మన కాంపిటీషన్ తక్కువ ఉందనుకో, ఇక్కడ ఓన్లీ 20,000 15,000 అలా పోయిందనుకోండి, ఇక్కడ మనం కట్టే అమౌంట్ పెరిగిద్ది. ఈ కట్టే అమౌంట్ పెరిగిందంటే నీకు అల్టిమేట్గా నీకు ప్రాఫిట్ అనేది లెస్ వస్తుందన్నమాట. సో హియర్ కాన్సెప్ట్ ఈస్ ఎక్కువ కాంపిటీషన్ ఉంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందన్నమాట. ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేలేకి మోర్ ప్రాఫిట్. ఇందాక మనం ఫస్ట్ మోడల్లో చెప్పుకున్నట్టు మనకు ఓన్లీ 1% వస్తుంది అక్కడ. కాకపోతే ఈ మోడల్లో అయితే 1% కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 1% కంటే ఎక్కువ వచ్చేదాని రూల్ ఏమి లేదు, కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పేయింగ్ లెస్ అమౌంట్. ఇక్కడ మనం ఇందాక చిట్లో చూసుకుంటే కనుక అందరూ కంపల్సరీగా 1,00,000 అమౌంట్ కట్టాలి. కానీ ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఉండేది అనమాట. మనం మ్యాక్స్ అండ్ మ్యాక్స్ కడితే 85,000 90,000 అలా కడతాం. ఇక డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే
లెస్ కాంపిటీషన్ లెస్ ప్రాఫిట్. అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, కాంపిటీషన్ తక్కువ ఉందనుకోండి, మనం ఎవ్రీ మంత్ కంటే అమౌంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు అల్టిమేట్గా మనం కట్టిన అమౌంట్ పెరిగిద్ది, మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గిపోయింది అనమాట. అందుకే లెస్ కాంపిటీషన్ లెస్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. దానికి సొల్యూషన్ ఏంటంటే డైవర్సిటీ. డైవర్సిటీ అంటే ఏంటంటే మన టీంలో ఎప్పుడూ కాంపిటీషన్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ మంత్స్లో పాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో అలాంటప్పుడు ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నీకు ఎప్పుడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటుందో అల్టిమేట్గా నీకు ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. అలా కాకుండా మనం టీంలో కనుక డైవర్సిటీని మెయింటైన్ చేస్తే, అంటే మన 10 మెంబర్స్లో ఒక ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఒక ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీసు, ఒక ముగ్గురు హౌస్ వైఫ్స్ అలా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎనీ టైం ఎవరో ఒకళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చేలేకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ శాలరీస్ ట్యాక్స్ పాను తక్కువ వస్తాయి వాళ్ళకి. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలాగే ఇప్పుడు శ్రావణ మాసం అలాంటి ఆఫర్లు వచ్చిన టైంలో అనుకోండి, హౌస్ వైఫ్స్ కాంపిటీషన్కి వస్తారు. సో ఏంటంటే వాళ్ళకి అప్పుడు అవసరం ఉండిద్ది కాబట్టి వాళ్ళు కాంపిటీషన్కి వస్తారు. సో ఏంటంటే మన టీంలో కనుక మనం డైవర్సిటీని మెయింటైన్ చేస్తే, అంటే అన్ని రకాల పీపుల్ కనుక మన చుట్టూలో ఉంటే కనుక మనం ఎనీ టైం కాంపిటీషన్ ఉంటుంది టీంలో. ఎప్పుడైతే కాంపిటీషన్ ఉందో చుట్టూలో, అప్పుడు మనం కట్టే అమౌంట్ తగ్గిద్ది, మనకు వచ్చే ప్రాఫిట్ పెరిగిద్ది అనమాట. సో అందుకని వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే డైవర్సిటీ. సో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే హ్యూజ్ కమిషన్. స్టిల్ ఇంకా సమ్ పీపుల్ ఏంటంటే 5,000 బిగ్ అమౌంట్ కదా, ఓన్లీ 10 మంత్సే అని చెప్తారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ 10 మందిలో ఎవరు ఐపీ పెట్టినా సరే అల్టిమేట్గా సఫర్ అయ్యేది మాత్రం టీమ్ మేనేజరే. సో దీస్ ఆర్ ద 2 డిసడ్వాంటేజెస్. ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి మనకి థర్డ్ మోడల్ ఉంది. ఆ థర్డ్ మోడల్లో ఈ 2 డిసడ్వాంటేజెస్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే డైవర్సిటీ, ఇంకోటి ఏంటంటే కమిషన్ కూడా థర్డ్ చిట్లో తక్కువ ఉండిద్ది అనమాట. సో లెట్స్ గో టు థర్డ్ మోడల్. ఇక థర్డ్ మోడల్ విషయానికి వస్తే ఇక్కడ 2 మేజర్ చేంజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చేంజ్ ఏంటంటే మేనేజర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ టీము. అంటే 10 మెంబర్స్లో మేనేజర్ కూడా ఒక మెంబర్ అనమాట. ఇంకొక సెకండ్ చేంజ్ ఏంటంటే దేవుడి పాట అంటే ఏంటంటే బై డిఫాల్ట్ ఇందాక 0 నుంచి స్టార్ట్ చేసాం కదా సెకండ్ మోడల్లో, ఇక్కడ పాట ఏంటంటే డిఫాల్ట్ కొంత అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5,000 నుంచి కానీ 10,000 నుంచి కానీ స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్స్ 90,000 వరకే వెళ్తుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లోకి వచ్చేలాకి ఇక్కడ కూడా సేమ్ మంత్ పాట, తర్వాత అమౌంట్, కలెక్టింగ్ అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత ఇస్తాం మనకని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్లో మనం చెప్పాం కదా దేవుడి పాట ఎంత నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిట్లో 10,000 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. సో మేనేజరే డైరెక్ట్గా చెప్తానమాట, ఆ మంత్ పాట 10,000 నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎంత నుంచి పాడుకోవాలి 11,000, 12,000, అలాగా ఫస్ట్ మంత్ 33,000 వరకు వెళ్ళింది అనుకోండి. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత 67,000 డివైడెడ్ బై 10, అంటే ఈచ్ మెంబర్ 6,700 కట్టాలి. మేనేజర్ కూడా మెంబర్ ఆఫ్ టీమ్ అనమాట. సో ఎంత వచ్చింది టోటల్ అమౌంట్ 67,000 వస్తుంది. ఇక్కడ కమిషన్ ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు సెకండ్ మంత్ ఏమవుతుందంటే సెకండ్ మంత్ మనం ఫుల్ అమౌంట్ చిట్టు మేనేజర్కి ఇచ్చేస్తాం అనమాట. అంటే 1,00,000 బై 10,000 మనకు డైరెక్ట్గా మేనేజర్కి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రాఫిట్ ఫర్ హిమ్. అంటే ఏంటంటే మనం ఇందాక కమిషన్ అనే కాన్సెప్ట్ని తీసేసాం కదా, ఆ కాన్సెప్ట్ని తీసేసి మనం ఇక్కడ జనరల్గా అయితే ఇక్కడ ఎంతగా మహా అయితే ఇక్కడ ఇంకో 30,000కి వెళ్ళిద్దాం చిట్టు. ఆ 30,000కి వెళ్తే తనకు ఎంత వస్తుంది 70,000 వస్తుంది. జనరల్గా 70,000 ఇవ్వాల్సింది మనం 30,000 కలిపేసేసి ఇక్కడే 1,00,000 ఇచ్చేస్తున్నాం. అందుకే మనం కమిషన్ అనే కాన్సెప్ట్ని తీసేసాం అనమాట. సో మనకి ఈ చిట్టు మేనేజర్కి ఈ చిట్టు వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్గా రావాల్సిన 70,000 కంటే కూడా ఒక 30,000 ఎక్స్ట్రా ఇచ్చాం మనం. సో దిస్ ఈజ్ హిజ్ ప్రాఫిట్. అంటే అప్రాక్సిమేట్లీ 30,000 అని కాదు, 20,000 to 30,000 ఇస్తామన్నమాట. ఈ 2 to 3% అనేది హిజ్ కమిషన్ అనమాట. సో మనం జనరల్గా ఇచ్చే 5% కమిషన్ కంటే మనం ఇక్కడ కొంచెం తగ్గించే ఇస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే. ఓన్లీ 2%, మ్యాక్స్ 3% వరకు ఎక్స్ట్రా వెళ్ళిద్ది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మేనేజర్లో కొంచెం ప్రాఫిట్ కూడా తగ్గిద్దనే చెప్పాలి ఈ చిట్టు మోడల్లో. అందుకే జనరల్గా విలేజెస్లో ఈ మోడల్ని రన్ చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళ కమిషన్ ఎంత వస్తుంది, మ్యాక్స్ 2 to 3% వస్తుంది. అందుకే ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే ఈ మోడల్ని వాడతారు. రిమైనింగ్ విలేజెస్లోనైతే 5% కమిషన్ చిట్లే వాడతారనమాట. సో నేను వేసే చిట్లలో దాదాపు నేను ఇప్పటిదాకా 7-8 చిట్లు వేసాను. ఓన్లీ నేను వేసిన ఇనిషియల్ చిట్ మాత్రం ఫస్ట్ మోడల్, అంటే ఏంది 1% ఇంట్రెస్ట్ వచ్చేది. రిమైనింగ్ 8 చిట్స్ ఆల్ ఈ మోడలేనమాట. అంటే మోస్ట్లీ చదువుకున్న పీపుల్ అందరూ ఈ మోడల్నే యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ మనం కమిషన్ ఎంత వెళ్తుంది 2 to 3% వెళ్తుంది. అంటే రిమైనింగ్ 3% కూడా మనకు ప్రాఫిటే కదా.
జనరల్గా 5,000 వెళ్ళే కమిషన్ ఓన్లీ మనం 2,000 ఇస్తున్నాం కమిషన్, రిమైనింగ్ 3,000 మనకు ప్రాఫిట్ కింద వచ్చినట్టే. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. సో రిమైనింగ్ థింగ్స్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్ 23,000, సో ఎంత వస్తుంది 77,000/7, 7,700 ఈచ్ మెంబర్. సో పాడుకున్నవాడికి ఇంత వస్తుంది అనమాట. సో అలా లాస్ట్ మంత్ కాంపిటీషన్ ఏమున్నది కాబట్టి ఈ దేవుడి పాట కామను, మనం ఎవ్రీ మంత్ స్టార్ట్ విత్ 10,000, నాట్ విత్ 0. సో మ్యాక్స్ అండ్ మ్యాక్స్ లాస్ట్ మంత్ ఎంత వస్తుంది చుట్టూ 90,000 వస్తుంది. అంటే 9,000 మనం కట్టాలన్నమాట. లాస్ట్లో పాడుకున్నవాడు కూడా మ్యాక్సిమం 90,000 వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా ఇందాక సెకండ్ మోడల్లో ఇక్కడ అన్ని పైలప్ అయిపోతున్నాయి, అన్ని 99,000, 98,000, 97,000లో వస్తున్నాయి. అట్లీస్ట్ మనం దాన్ని ఓవర్కమ్ చేసాం. ఇక్కడ 89,000, 88,000 వస్తున్నాయి. మన పాతకాలంలో ఒక సామెత ఉంది, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అని. ఇక్కడ పైలప్ 98,000 దగ్గర పైలప్ అవ్వడం కంటే కూడా ఇక్కడ అట్లీస్ట్ 89,000 దగ్గర పైలప్ అవ్వడం బెటర్ కదా. సో ఏంటంటే ఇది ఒక రకం చెప్పాలంటే గుడ్డి, ఒక రకం చెప్పాలంటే ఇది మెల్ల అనమాట. సో దీనికంటే ఇది బెటర్ కాన్సెప్ట్. అట్లీస్ట్ పైలప్ అయ్యే టైం మంత్స్ని తగ్గిస్తున్నాం ఇక్కడ. అట్లీస్ట్ ఇక్కడ అనుకోండి అన్ని 99, 98,000. సో మనం ఇక్కడ టోటల్ కట్టే అమౌంట్ సెకండ్ మోడల్లో ఎక్కువ ఉంటుంది, దాదాపు 90,000కి వచ్చేస్తుంది అది. సో మనం ఆ అమౌంట్ తగ్గించడానికే దేవుడి పాట అనే కాన్సెప్ట్ పెట్టామన్నమాట, ఆ 10,000 డిఫాల్ట్. సో ఏంటంటే మనకి ఇక్కడ తక్కువ అమౌంట్స్ పోతాయి అనమాట, 88. ఇది వరస్ట్ కేసు, ఇది మోడల్ కాదు, ఇది నా లాస్ట్ చిట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను కట్టిన రియల్ టైం ఎగ్జాంపుల్. ఇది రీసెంట్గానే కంప్లీట్ అయింది, 2 months బిఫోర్ ఈ చిట్ కంప్లీట్ అయింది. సో నేను ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ అనమాట. సో మనం మ్యాక్సిమం ఎంత కట్టామంటే 84,400 కట్టాము. చివరిలో ఎంత వస్తుందంటే చివరిలో పాడుకున్న అతనికి 90,000 వస్తుంది. నేను ఎక్కడ పాడుకున్నానంటే 84,000 దగ్గర పాడుకున్నాను. ఎందుకు పాడుకున్నాను ఏందనేది మీకు చెప్తాను ఎగ్జాంపుల్. సో ఇదనమాట ఈ చిట్ మోడల్. ఈ చిట్ మోడల్లో ఓన్లీ 2 differences. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మేనేజర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సెకండ్ థింగ్ ఏంటంటే దేవుడు పాట అనేది బై డిఫాల్ట్ 10,000 పెట్టాం. సో ఇక్కడ మేనేజర్ చిట్లో మెంబర్ అవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక ప్రీవియస్ చిట్లో ఏంటంటే హీజ్ ఏ జస్ట్ మేనేజర్ అంతే, మన కష్ట నష్టాలు ఆయనకి తెలియవు. ఇక్కడ ఏంటంటే హీజ్ ఏ మెంబర్ ఆఫ్ చిట్. అందుకేంటంటే ఈయన కాంపిటీషన్ జనరేట్ చేస్తాడు. ఇందాక ఏంటంటే ఆయన ఒడ్డు నుండి సలహా ఇస్తున్నాడు ఇందాక చిట్టుల్లో మోడల్స్లో. ఈ చిట్టు మోడల్ ఏంటంటే ఈయన కూడా మనతో పాటు చెరువులో ఈదుతున్నాడు అనమాట. సో ఈయన ఏంటంటే ఇక్కడ నష్టం వచ్చింది అనుకోండి ఆయనకు కూడా నష్టం వస్తుంది. సో అందుకని ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ రావడానికి తను ట్రై చేస్తాడు. అలాగే కాంపిటీషన్ కూడా తను జనరేట్ చేస్తాడు లేకపోయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆషాఢ మాసం అనుకోండి, 2-3 ఆడవాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడనమాట, అమ్మ లలిత జ్యువెలరీస్లో ఆఫర్లు ఉన్నాయంట నువ్వేమైనా చూస్తున్నావా అని. సో ఏంటంటే వాళ్ళు కాంపిటీషన్కి రావడానికి ఎంకరేజ్ చేస్తాడనమాట. సో దట్ ఇక్కడ కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఈ వాల్యూస్ తగ్గుతాయి. ఈ వాల్యూస్ తగ్గినప్పుడు మనకు కట్టే వాల్యూ తగ్గిద్ది, మనకు వచ్చే ప్రాఫిట్ పెరిగిద్ది. సో ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది పెరుగుతుందో ఈ చిట్లో ఎస్పెషల్లీ మేనేజర్స్ కాంపిటీషన్ జనరేట్ చేస్తారు. అలాగే డైవర్సిటీని కూడా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తారు ఈ చిట్లో. రిమైనింగ్ చిట్స్లో డైవర్సిటీ మెయింటైన్ చేసినా చేయకపోయినా ఈ చిట్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ టీమ్. ఆడు కూడా మనతో పాటు ఈతున్నాడు. ఇందాక చిట్లో అది కాదు స్టోరీ. తను ఏంటంటే జస్ట్ తనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా 5% కమిషన్ వస్తుంది తనకి ఇందాక చిట్టు మోడల్స్లో. కానీ ఈ చిట్టు మోడల్లో అలా కాదు, కంపల్సరీగా హీ జనరేట్స్ కాంపిటీషన్. సో అందుకని మనం ఇక్కడ కట్టే అమౌంట్ మ్యాక్సిమం తక్కువ ఉంటుంది, ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్ మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మేనేజర్ ఈజ్ పార్ట్ ఆఫ్ చిట్. తర్వాత అడ్వాంటేజెస్ ఏంటంటే నో కమిషన్ అని చెప్పలేం, కానీ లెస్ కమిషన్ 2%, 2 to 3% అంతే. తర్వాత పేయింగ్ లెస్ అమౌంట్ ఈవెన్ ఇన్ వర్స్ట్ కేసెస్. ఇది ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో ఇక్కడ పైలప్ ఎక్కువ అయిపోతున్నాం, అంటే 99,000, 98,000 ఎక్కువ కడుతున్నాం ఇక్కడ. సో అమౌంట్ పెరుగుతుంది. సో దేవుడు పాట అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం అట్లీస్ట్ ఒక 10,000 అంటే ఈచ్ మెంబర్కి 1,000 రూపాయలు తగ్గినట్టే. ఇంచుమించు ఇక్కడ 99 కట్టేది మనం ఇక్కడ 89 కడుతున్నాం. సో ఏంటంటే ఈచ్ మెంబర్కి 1,000 రూపాయలు తగ్గినట్టే. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. దీంట్లో డిసడ్వాంటేజెస్ అంటే ఏం లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే డైవర్సిటీ. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే కనుక సేమ్ ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉండిద్ది. ఆ ప్రాబ్లం ఈవెన్ ఇన్ ఆ సిచ్యువేషన్లో కూడా మనకు మ్యాక్సిమం లెస్ అమౌంట్ ఈవెన్ ఇన్ వర్స్ట్ కేసెస్. ఈవెన్ అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నా సరే మనకి ఇక్కడ ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే చిట్లో లేదు, ఏ చిట్లోనూ ఉండదు. ఏంటంటే ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు మనం 84,000 కట్టాము ఈ చిట్లో, మనకి 90,000 వచ్చింది లాస్ట్ మెంబర్కి. సో మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నేను కట్టింది ఇంత,
నాకు వచ్చింది ఎంత, ఏ బేసిస్ మీద మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ వీడియో ఎక్కువ అయిపోయింది, సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిట్ మెంబర్ ఉన్నాడు, తనకు 67,000 వచ్చింది, ఇతనికి 90,000 వచ్చింది. వీటికి 90,000 వచ్చినంత మాత్రానికి ఇతనికి ప్రాఫిట్ వచ్చినట్టు అని కాదు, ఇతనికి 67,000 వచ్చినంత మాత్రాన ఇతనికి లాస్ వచ్చిందని కాదు. యాక్చువల్లీ మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇతనికి ప్రాఫిట్ వచ్చిందా, ఇతనికి ప్రాఫిట్ వచ్చిందా అనే విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ఐ విల్ షో దట్ ఇన్ నెక్స్ట్ వీడియో.